ఐదవ జ్ఞాపిక. మనస్సు స్వచ్ఛమైనది. నవంబరు 12వ తారీఖు 2003 సంవత్సరం. మధ్యాహ్నం 12 గంటలు 27 నిమిషాలకు ఇచ్చారు. ఆమె: నువ్వు నన్ను చూసావు మరియు అయినా కూడా నువ్వు వెళ్ళిపోనివ్వమని నువ్వు నన్ను ప్రార్థించావు. నా ప్రియమైన ఆత్మ సహచరి, నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీ కోసం సృష్టిస్తాను అనేది నువ్వు చూడడం లేదా? యుగాల క్రితమే సృష్టిలో నేను చిందించిన ఏకైక కన్నీటి బిందువుతో నేను నిన్ను వెళ్ళనిచ్చాను. అప్పుడు నువ్వు ఉంటాను అని అర్థించావు. కానీ సేవే మహోన్నతమైనది. మానవాళి అనేది ఒక అద్భుతం. భక్తి అశ్రువులా నువ్వు ముందుగా దేనిపై పని చేయాలో నాకు తెలుసు. కానీ ఇప్పుడు వర్తమానాన్ని పరిపూర్ణం చేయాలనే ఆకాంక్ష నాలో ప్రగాఢంగా ఉంది. ఆ ఆకాంక్ష నాది కాదు, ఎందుకంటే నేను నిత్యం నీతోనే ఉన్నాను. నా బాలుడికి ఉన్న ఒక ఆకాంక్షను నేను తీర్చాలనుకుంటున్నాను. నువ్వు తాళం చెవితో పనిచేస్తూనే ఉండు. ఆత్మజ్ఞానుల హృదయాలు సంపూర్ణంగా కరిగిపోవలసిన అవసరం ఉంది. అవును, అవును, అవును. నేను నీకు ఒక ఉత్తరాన్ని పంపుతాను. నీ ద్వారానా? కాదు, మరొక నువ్వు అయిన నా బాలుడి ద్వారా. హహా, ఆహా, నీ మనస్సు పైన క్రింద లోపల ఎగువ నా చుట్టూ నిలబడలేదు. మంచిది, నీ మనసు స్వచ్ఛమైనది. ఇతర మనస్సులు చెప్పేదాన్ని మరచిపో. ప్రియమైన ప్రీతమా, వాళ్ళు జీవస్మృతులు, జాంబీస్. నువ్వు నాకు పవిత్రమైన దానివి. నా చుంబనపూర్వకమైన వాయువును అందుకో. నేను నీ పదాలను వినియోగిస్తున్నాను. అమినాయ్. శాశ్వతంగా వాయుపూర్వకమైన నీ వాడిని వెలిగించాల్సిన శతకోటి కొవ్వొత్తులతో బాబాజీ. ఈ జ్ఞాపిక యొక్క అంతరార్థం మనం తెలుసుకుందాం. మనస్సు స్వచ్ఛమైనది అని చెప్పారు. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, నీ మనస్సు చాలా స్వచ్ఛమైనది, అంత ప్యూరిటీ ఉన్నది అని చెప్పారు. ప్యూరిటీ అంటే త్రికరణ శుద్ధిగా ఉంది. ఆలోచనలు, మాటలు, మరి కార్యాలు, పనులు కూడా. ఈ మూడు కలిపితేనే స్వచ్ఛమైన మనస్సు. ఆమె: నువ్వు నన్ను చూసావు మరియు అయినా కూడా నిన్ను వెళ్ళిపోనివ్వమని నువ్వు నన్ను ప్రార్థించావు అన్నారు బాబాజీ. అంటే ఈ ఇవన్నోడెలా ఫ్లోర్ గారు, ఆమె బాబాజీతో కొన్ని యుగాల క్రితమే ఆమె ఉండేవారనమాట. బాబాజీతో ఆ యొక్క హిమాలయాల్లో ఆమె బాబాజీతో ఒక శిష్యురాలుగా ఉండేవారనమాట. ఆ జన్మలో, గత జన్మలో, అంటే కొన్ని యుగాల క్రితం. అప్పుడు నువ్వు నన్ను వెళ్ళిపోనివ్వమని కోరుకున్నావు అంటున్నారనమాట బాబాజీ. అంటే ఆమె అడిగిందంట, నేను ఈ యొక్క భౌతిక జీవితంలోకి వెళ్తాను, ఈ భౌతికపరమైన జీవితాన్ని జీవిస్తాను, అక్కడ అందరితో కలిసి ఉండి అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క దివ్య ప్రేమను, ఆత్మజ్యోతులు నేను వెలిగిస్తాను, సేవ చేస్తాను అని ఆమె కోరుకుందంట యుగాల క్రితమే బాబాజీని. బాబాజీతో ఆమె పనిచేసి ఉండేది కొన్ని యుగాల క్రితం. అప్పుడు ఆమె ప్రార్థించిందనమాట, నన్ను వెళ్ళిపోనివ్వు అని. అది నా ప్రియమైన ఆత్మ సహచరి, నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీ కోసం సృష్టిస్తాను అనేది నువ్వు చూడడం లేదా అని చెప్తున్నారనమాట. నా ప్రియమైన ఆత్మ సహచరి అంటే ఆమె కూడా అదే కొన్ని యుగాల క్రితం బాబాజీతో ఆత్మ సహచరిగా జన్మ తీసుకుని బాబాజీతో పనిచేసిందనమాట. ఆ యొక్క తపస్సు కానీ ఆ జ్ఞానాన్ని బోధించటం అలా ఉండేది బాబాజీతో. ఆత్మ సహచరి అంటున్నారు. అది నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీ కోసం సృష్టిస్తాను అంటున్నారనమాట. నువ్వేం కోరుకున్నావు? నేను ఈ యొక్క ఈ భూమండలం మీదకి వెళ్ళి ఇక్కడ ఈ భౌతిక ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళి అక్కడ నేను
ఈ సేవ చేస్తాను అని కోరుకున్నావు. నీకోసం నేను అది సృష్టిస్తాను. యుగాల క్రితమే సృష్టిలో నేను చిందించిన ఏకైక కన్నీటి బిందువుతో నేను నిన్ను వెళ్ళనిచ్చాను అంటున్నారు. నేను కొన్ని యుగాల క్రితమే నేను నిన్ను కన్నీటి వీడ్కోలుతో నేను పంపించాను ఈ భౌతిక జీవితంలోకి, ఈ భూమండలం మీదకి అని చెప్తున్నారన్నమాట బాబాజీ. అప్పుడు నువ్వు ఉంటాను అని అర్థించావు. మళ్ళీ ఆమె ఏడ్చిందంట. లేదు లేదు, నేను వెళ్ళను, నీతోనే ఉంటాను ఆత్మ సహచారిగా అని చెప్పిందంట. కానీ సేవే మహోన్నతమైనది, మానవాళి అనేది ఒక అద్భుతం అని భక్తి అశ్రువులా అంటున్నారనమాట. అంటే అప్పుడు బాబాజీ చెప్తున్నారనమాట. అప్పుడు నువ్వు నాతోనే ఉంటానని అర్థించావు, కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అందరికీ, ఈ యొక్క దివ్య ప్రేమను, అందరిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పాలి అని చెప్పేసి నువ్వు వెళ్ళావు. అప్పుడు నేను నిన్ను సాగనంపాను కన్నీటితో. ఈ యొక్క సేవే మహోన్నతమైనది, మానవాళికి ఏదైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తామో ఆ ప్రేమని, ఆ దివ్య ప్రేమని అందరికీ అందిస్తూ ఉంటామో, అందరూ ఆ దివ్య ప్రేమని అనుభూతి చెందుతూ ఉంటారు. ఆ యొక్క సేవే మహోన్నతమైనది అని చెప్తున్నారు బాబాజీ. మానవాళి అనేది ఒక అద్భుతం అని చెప్తున్నారనమాట. ఈ యొక్క మానవ జన్మ, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక అద్భుతమే. ఈ జీవితం, ఈ యొక్క సంఘర్షణలు, సంఘటనలు అన్నింటిలో నుంచి మనం పురోగమనం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, పురోగమనం చెందుతూ ఉంటాము కదా. ఇదంతా ఒక అద్భుతం. వాళ్ళకి సేవ చేయడమే ఒక అద్భుతం. ఆ దివ్య ప్రేమని అందరిలో కూడాను మేల్కొల్పటమే ఒక అద్భుతం. ఆ దివ్యత్వాన్ని వాళ్ళకి తెలియచేయడమే, వాళ్ళ యొక్క ఆత్మను మేల్కొల్పడమే ఒక అద్భుతం. ఆ సేవే అద్భుతం అని బాబా చెప్తున్నారు. నువ్వు ముందుగా దేనిపై పని చేయాలో నాకు తెలుసు అని చెప్తున్నారు బాబాజీ. నువ్వు ఏం పని చేయాలంటే ముందు, అంటే ప్రతి ఆత్మకు కూడాను కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా. ఒక కారణంతోనే వస్తాం ఇక్కడికి, కొన్ని లక్ష్యాలతో. ఆత్మజ్ఞానాన్ని బోధించాలి, చక్కగా ఇదంతా మనం ఒక లక్ష్యంతో ఉంటుంది కదా ఆత్మ. నాకు తెలుసు నువ్వేం పని చేయాలో అని చెప్తున్నారు బాబాజీ. కానీ ఇప్పుడు వర్తమానాన్ని పరిపూర్ణం చేయాలనే ఆకాంక్ష నాలో ప్రగాఢంగా ఉంది. ఇప్పుడు వర్తమానాన్ని పరిపూర్ణం అంటే ఈ వర్తమాన క్షణంలోనే దివ్యత్వం ఉంది కదా. ఈ వర్తమాన క్షణాన్నే మనం పరిపూర్ణంగా జీవించి ఉండాలి ఎరుకతో. ఈ వర్తమాన క్షణంలోనే ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య ప్రేమను, ఆ దివ్యామృతాన్ని మనం గ్రోలాలి అనేది బాబాజీ చెప్తున్నారనమాట. ఈ వర్తమాన క్షణాన్ని పరిపూర్ణంగా మరి జీవించాలి అందరూ కూడా అని చెప్పేసి నా ఆకాంక్ష, నా ప్రగాఢ ఆకాంక్ష నాలో ఉంది అని చెప్తున్నారు బాబాజీ. ప్రతి ఒక్కరు కూడాను ఈ వర్తమాన క్షణంలో జీవించాలి. ఈ వర్తమాన క్షణంలోనే ఆ దివ్యత్వం ఉంది. ఈ వర్తమానంలోనే ఆ దివ్య ప్రేమను మనం అనుభూతి చెందుతూ ఉంటాం. ఆ దివ్యత్వంతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆ విశ్వాత్మతో, ఆ పూర్ణాత్మతో, లేదంటే ఆ యొక్క మూల చైతన్యంతో మనం అనుసంధానం అవుతూ ఉంటాం. మన హృదయం అనేది ఆ యొక్క కాస్మిక్ హృదయంతో కనెక్ట్ అవుతుంది. కాస్మోస్తో అంటే ఆ విశ్వాత్మతో కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ వర్తమానాన్ని పరిపూర్ణం చేయాలనే ఆకాంక్ష నాలో ప్రగాఢంగా ఉంది అని చెప్తున్నారు బాబాజీ. ఇప్పుడు నువ్వు అత్యద్భుతంగా మరి ఈ వర్తమాన క్షణంలో జీవించి ఉండాలి. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ దివ్యత్వాన్ని అందరికీ కూడా నువ్వు పరిచయం చేయాలి. ఆ దివ్య ప్రేమను అందరూ కూడా తన హృదయంలో మరి చక్కగా అనుభూతి చెందాలని నా ఆకాంక్ష అని చెప్తున్నారు బాబాజీ. ఆ ఆకాంక్ష నాది కాదు, ఎందుకంటే నేను నిత్యం నీతోనే ఉన్నాను అని చెప్తున్నారు బాబాజీ. ఆ ఆకాంక్ష అనేది నా ఒక్కడిదే కాదు, నేను నీతోనే ఉన్నాను అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడాను ఆ దైవత్వం ఉంది కదా. ఈ పదార్థం అంటే అందరం వేరువేరుగా ఉన్నాం, కానీ మన అందరిలో ఉన్నటువంటి ఆ దివ్య ప్రేమ, ఆ దివ్యత్వం, ఆ ఏకత్వం అంతా ఒకటే కదా. అనేకత్వం నుంచి ఏకత్వంలోనికి వెళ్ళటం, వర్తమానంలో ఉండటం. అదే మనం ముందు పాఠంలో చెప్పుకున్నాం కదా, ఒక పిరమిడ్ అని. పిరమిడ్ అంటే అనేకత్వం నుంచి ఏకత్వంలోకి, ఆ శిఖరాగ్రంలోకి వెళ్ళటం. ఒక పిరమిడ్ ఎలా ఉంటుంది,
ఇలా 4 వైపులా కోణాలు ఉంటాయి. తర్వాత ఆ పైన ఉన్న ఒకే కోణంలో అది ఏకమైపోతుంది. అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళటం అనమాట. అదే చెప్తున్నారు బాబాజీ. నేను నిత్యం నీతోనే ఉన్నాను. నా బాలుడికి ఉన్న ఒక ఆకాంక్షను నేను తీర్చాలనుకుంటున్నాను అని చెప్తున్నారు బాబాజీ. బాబాజీ విశ్వాత్మ అనమాట. విశ్వాత్మ అయిపోయారనమాట బాబాజీ. ఆయన ఏకత్వంలో ఉంటారు, ఆ దివ్య ప్రేమలో ఉంటారు. కాబట్టి ఆయన చెప్తున్నారు, నా బాలుడు అంటే ఎవరు? ఈ భూమి యొక్క ఈ భూతలంని ఆయన బాలుడిగా చెప్తున్నారనమాట బాబాజీ. అంటే ఈ భూమాత కూడాను కోరుకుంటుంది, అందరూ కూడాను ఏకత్వం వైపు వెళ్ళాలి, అందరూ కూడా ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. అందరిలోనే ఆ దివ్యత్వం అనేది జాగృతం అవ్వాలి. అందరూ కూడాను ఈ ద్వంద్వత్వపు ఆట వదిలేసి ఏకత్వంలో ఉండాలి అని చెప్పేసి భూమాత కోరుకుంటుందన్నమాట ప్రగాఢంగా. అసెండ్ అవ్వాలని, పురోగమనం వైపు వెళ్ళాలని కదా. అదే బాబాజీ కూడా చెప్తున్నారు, ఈ ఆకాంక్ష అనేది నాది మాత్రమే కాదు, ఈ నా బాలుడికి ఉన్న ఒక ఆకాంక్షను నేను తీర్చాలనుకుంటున్నాను అంటున్నారు బాబాజీ. అంటే ఈ యొక్క భూతలం యొక్క ఆకాంక్షను, కోరికను కూడా నేను తీర్చాలనుకుంటున్నాను, సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ దివ్య ప్రేమని, ఈ దివ్యత్వాన్ని, ఈ దివ్యాత్మను అందరికీ కూడాను, అందరి హృదయాల్లోని మేల్కొల్పాలని నా ఆకాంక్ష. దానికోసమే నువ్వు ఇప్పుడు పని చేయడానికి ఉన్నావు, ఈ సేవ చేయటానికి నువ్వు వచ్చావు అని చెప్తున్నారు బాబాజీ. నువ్వు తాళం చెవితో పని చేస్తూనే ఉండు అంటున్నారు. ఏ తాళం చెవి? ఆ దివ్య ప్రేమ. ఆ ప్రేమని అందరికీ అందిస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ దివ్య ప్రేమను మనం మేల్కొల్పుకోవాలి. మన హృదయంలోని డివైన్ క్వాలిటీస్ అన్నమాట. ఆ డివైన్ క్వాలిటీస్ అంటే ఏంటి? ఎరుకతో ఉండటం, జాగృత స్థితిలో ఉండటం, ప్రేమ, క్షమాగుణం, కరుణ, ఇంకా అన్నీ, ఈ సానుభూతి, క్షమాగుణం, ఓర్పు, సహనం, తపస్సు, ఇలా అన్నీ ఈ డివైన్ క్వాలిటీస్ అన్నమాట. ఆ దివ్య ప్రేమ అనేటువంటి ఆ తాళం చెవిని నువ్వు తెరుచుకొని ఆ దివ్య ప్రేమతో నీ హృదయం నుంచి ఆ దివ్య ప్రేమను అందరి హృదయాలకి అందించు అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానుల హృదయాలు సంపూర్ణంగా కరిగిపోవలసిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అందరి ఆత్మజ్ఞానుల యొక్క హృదయాలు కరిగిపోవాలి అంటే అహంకారం, ఇంకా చిత్తం శుద్ధి జరగాలి, సంస్కారాలు కరిగిపోవాలి, అహంకారం కరగాలి, ఇంకా అరిషడ్వర్గాలు, ఇంకా వ్యామోహాలు, కోరికలు అన్నీ కూడాను కరిగిపోయి ఒక విధమైనటువంటి ఈ భౌతికవాదం అనేది గట్టిపడిపోయింది కదా. శిలల వలె ఈ సంస్కారాలన్నీ గట్టిపడిపోయి ఉన్నాయి మన లోపల, మన సబ్కాన్షియస్లో కదా. అవన్నీ కూడా కరిగిపోవాలి ఈ దివ్య ప్రేమలో అని చెప్తున్నారు బాబాజీ. ఈ దివ్య ప్రేమలో, ఈ ప్రేమే కదా, ఆ దివ్య ప్రేమే ఆ ఏకత్వాన్ని అనుసంధానం అవటం, ఏకత్వంని అనుభూతి చెందటం, ఆత్మశక్తిని అనుభూతి చెందటం, ఆ దివ్య ప్రేమని, ఇవన్నీ కూడా నా దివ్య గుణాలు, కరుణ, ఇవన్నీ కూడాను, ఈ గుణాల్లో అన్నీ కూడా జాగృతం అవుతాయి అన్నమాట. అహంకారము, ఇవన్నీ సరికాని ఆ యొక్క సంస్కారాలన్నీ కరిగిపోతాయి. ఈ దివ్య గుణాలు జాగృతం అవుతాయి, అక్కడ ఉన్నాయి అన్నీ కూడాను. కాబట్టి అదే చెప్తున్నారు బాబాజీ, నువ్వు తాళం చెవితో పని చేస్తూనే ఉండు అంటే ఆ దివ్య ప్రేమతో నువ్వు పని చేస్తూనే ఉండు, నీ స్వచ్ఛమైన మనస్సుతో నువ్వు పని చేస్తూనే ఉండు అని చెప్తున్నారు. నీ హృదయంతో నువ్వు పని చేస్తూనే ఉండు. ఆత్మజ్ఞానుల హృదయాలు సంపూర్ణంగా కరిగిపోవలసిన అవసరం ఉంది అని చెప్తున్నారనమాట. అందరూ ఆత్మజ్ఞానులుగా తయారవ్వాలి. అందరము కూడా మన ఆత్మను మనం తెలుసుకోవాలి. మన ఆత్మ పైన ఉన్నటువంటి ఆ ముసుగులన్నీ కూడా కరిగించుకొని చక్కగా ఏకత్వం వైపు అందరం ప్రయాణం చేయాలి అని, సంపూర్ణంగా మనం సంపూర్ణత్వాన్ని మనం ప్రాప్తించుకోవాలి అని మరి బాబాజీ కోరుకుంటున్నారనమాట. అవును 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 అని చెప్తున్నారు బాబాజీ. ఇదే సత్యం, ఈ సత్యాన్ని అందరం తెలుసుకోవాలి. ఇదే సత్యం అన్నమాట. ఈ జ్ఞానమే సత్యం, ఆత్మజ్ఞానమే సత్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం కదా. అలా అనమాట. ఇక్కడ మనం ఎన్నో జన్మలు తీసుకుంటాం, ఎన్నో జన్మలో ఎన్నో నేర్చుకున్నాము, ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాము. మాయని మళ్ళీ మనం మాయలో ఉన్నామని మనకు ఒక ఎరుక అనేది వచ్చింది. మళ్ళీ మాయలోనికి వెళ్ళకుండా మళ్ళీ అంతరంగ ప్రయాణం చేసి మన ఆత్మను మనం జాగృతం చేసుకొని, ఆత్మ
ఎప్పుడైతే మేల్కొల్పుకుంటామో ఆత్మే వీటన్నింటిని కూడా చక్కగా మరి హ్యాండిల్ చేయగలుగుతుందన్నమాట. ఆత్మ యొక్క కంట్రోల్లో ఉంటాయి మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం అన్నీ కూడా, ఈ సంస్కారాలు అవన్నీ కూడాను ట్రాన్స్మ్యూట్ అవుతాయి, అన్నీ మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. అవన్నీ కరిగిపోయి చక్కటి దివ్య గుణాలు అన్నీ మన లోపల మేల్కొల్పుకుంటాం. అది నేను నీకు ఒక ఉత్తరాన్ని పంపుతాను, నీ ద్వారానా కాదు, మరొక నువ్వు అయిన నా బాలుడి ద్వారా. హహహ అంటున్నారనమాట బాబాజీ. నేను నీకు ఒక ఉత్తరాన్ని పంపుతాను అని చెప్తున్నారు. ఆయన ఒక విశ్వాత్మ కదా, ఆయన ఏకత్వంలో ఉన్నారు కదా. అక్కడ నుంచి ఆయన ఏమంటున్నారంటే, నీకు ఒక సందేశాన్ని నేను ఇస్తాను, నీ ద్వారానా లేదంటే నా బాలుడి ద్వారా, అంటే నా భూగ్రహం ద్వారా, అంటే భూతలం భూమండలం ద్వారా కూడా నేను ఇక్కడికి ఆ ఏకత్వ ప్రేమను నేను పంపుతూ ఉంటాను అని చెప్తున్నారు. నీ మనస్సు పైన క్రింద లోపల ఎగువన నా చుట్టూ నిలబడలేదు అని చెప్తున్నారు. నీ మనస్సు అనేది నా చుట్టూ, నా పైన, నా క్రింద, నా లోపల ఎక్కడ నిలబడలేదు అని చెప్తున్నారు. ఆవిడ మనస్సు అన్నమాట. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడూ కూడాను ఈ యొక్క ప్రాపంచికతలో మనం ఉన్నాం కాబట్టి, ఈ మధ్య మార్గం కదా మనది, సంసారంలో నిర్వాణం కాబట్టి, ఒక చేత్తో సంసారము, ఒక చేత్తో ఆధ్యాత్మికత అనేది, ఒక ప్రాపంచికత ఒక చేత్తో ఆధ్యాత్మికత కదా మనది. 2 చేతులతో మనం 2 బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఈ 2 మనకి 2 బిడ్డలు లాంటి వాళ్ళు అనమాట, ప్రాపంచికత, ఆధ్యాత్మికత కదా. కాబట్టి అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాపంచికతలో ఎక్కువగా మనం బరువైపోతూ ఉంటుంది మన మనస్సు. ప్రాపంచికతలో బాధ్యతలు, బంధాలు, ఇవి సంసారం మీద. కాబట్టి నీ మనస్సు నా లోపల ఎగువ ఎక్కడ నిలబడలేదు అని చెప్తున్నారు అన్నమాట. నా చుట్టూ నిలబడలేదు అని చెప్తున్నారు. అంటే నీ మనస్సు అనేది నీ ఆత్మపైనే నిలబడాలి, నీ హృదయం మీదే నీ మనస్సును అనుసంధానం చేయాలి, ఫోకస్ అనేది అక్కడ ఉండాలి. మనస్సు అనేది ఇప్పుడు కూడాను చంచలత్వమైనది కదా, అది భవిష్యత్తులోకి వెళ్తుంది, గతంలోకి వెళ్తుంది, లేదంటే ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేదో ఒక విషయాన్ని, అహంకారం అనేది అలాగా అల్లుతూ ఉంటుంది, కొన్ని చిత్తం పనిచేస్తూ ఉంటుందన్నమాట, వర్రీస్ ఉంటాయి ఇవన్నీ. కాబట్టి మంచిది, నీ మనస్సు స్వచ్ఛమైనది, నీ మనస్సు అనేది చాలా స్వచ్ఛమైనది. కానీ ఎందుకు నీ మనస్సు అనేది అలా చంచలంగా ఉంది అంటే, ఇతర మనస్సులు చెప్పేదాన్ని మర్చిపో ప్రియమైన ప్రియతమా, వాళ్ళు జీవస్మృతులు, అంటే జాంబీస్ లాంటి వాళ్ళు. నువ్వు నాకు పవిత్రమైన దానివి అని చెప్తున్నారు బాబాజీ. ఇప్పుడు నువ్వు ఏదైతే సంసారంలో ఉన్నావో, ఏదైతే ప్రాపంచిక జీవితంలో ఉన్నావో, ఏదైతే ఈ భౌతిక జీవితంలో ఉన్నావో, ఈ యొక్క ప్రపంచంలో నువ్వు ఉన్నావో, ఇక్కడ అందరూ ఎంతోమంది మనస్సుల్లో ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళు మేల్కొల్పబడని ఆత్మలు. వాళ్ళ ఆత్మలు ఇంకా మేల్కొల్పబడలేదు, వాళ్ళ ఆత్మను వాళ్ళు మేల్కొల్పుకోలేదు. వాళ్ళంతా కూడాను ఒక జాంబీస్ లాగా అనమాట. అంటే అలాగా ఈడ్చుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ జీవితాన్ని ఈడ్చుకుంటూ కదా, వర్రీస్తో, చింతలతో, ఇంకా సంస్కారాలతో, ఆ యొక్క వీక్నెస్లతో, వ్యామోహాలతో, కోరికలతో కదా, ఆ శరీర అనుభూతులతో, ఇంకా కాముకతతో వాళ్ళంతా నిండిపోయి ఉన్నారు. వాళ్ళ మనస్సులన్నీ కూడాను ఇంప్యూరిటీతో ఉన్నాయి, ప్యూరిటీ లేదు కదా, ఇంప్యూరిటీ, అస్వస్థతతో ఉన్నాయి వాళ్ళ మనస్సులు. వాళ్ళు ఇంకా మేల్కొల్పబడని ఆత్మలు. కాబట్టి వాళ్ళు చెప్పేది అంతా నువ్వు వినొద్దు, వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క సలహాలు కానీ అవేవి నువ్వు తీసుకోకు, నువ్వు చాలా స్వచ్ఛమైన దానివి అని చెప్తున్నారు బాబాజీ ఆవిడకి. మనం కూడా చూడండి, మన చుట్టూ ఎందరో మన ఇంట్లోనే ఎంతోమంది ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆత్మ ప్రయాణం, ఆత్మ అనుభవాలు వాళ్ళు వేరు, వాళ్ళ ఆత్మ పాఠాలు వేరు, వాళ్ళ కర్మ పాఠాలు వేరు. కానీ మనం ఏం చేస్తామంటే, వాళ్ళు నిజమైన మన వాళ్ళే, నా భర్త, నా పిల్లలు, నా భార్య, లేదా నా తల్లిదండ్రులు, కాబట్టి నా గురువులు, లేదంటే మా పెద్దలు, మా పెద్దవాళ్ళు అని చెప్పేసి తరతరాల నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతులు, లేదంటే నమ్మకాల వ్యవస్థలు అన్నింటినీ మనం ఆచరణలో పెడుతూ అందులోనే కూరుకుపోయి ఉంటాం కదా, ఆ పాత చింతకాయ పచ్చడిలోనే ఉంటామన్నమాట. కాబట్టి బాబాజీ అదే చెప్తున్నారు, నువ్వు చాలా పవిత్రమైన ఆత్మవి, నువ్వు పవిత్రమైన మనస్సు, స్వచ్ఛమైన మనస్సు కలదానివి. కాబట్టి నీ యొక్క పూర్వీకులు కానీ, పెద్దలు, లేదంటే మీ తల్లిదండ్రులు, లేదంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఎవరైనా సరే, నీ స్నేహితులు, ఈ యొక్క కండిషనింగ్ చేయబడి ఉంటుంది కదా మన మైండ్,
అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకపోతే అది అవుతుంది, అది చేయకపోతే ఇది అవుతుంది, ఇది తప్పేమో, అది మంచేమో, ఇలా ఎన్నెన్నో ఉంటాయి కదా మనకి ద్వంద్వత్వాలు. అవన్నీ వదిలేసేయి. అవేవి కూడా నువ్వు పట్టించుకోవద్దు, అవేవి ఆచరించొద్దు, అవేవి కూడా నువ్వు ఇది చేయొద్దు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా నీకు ఒక కొన్ని స్మృతులు, జీవస్మృతులు లాంటివి. అంటే అవన్నీ కూడా నీకు ఒక ఇవన్నమాట, ఏంటి, జ్ఞాపకాలు లాంటివి. అవన్నీ వదిలేసాయి అని చెప్తున్నారు బాబాజీ. నేను చెప్పింది మాత్రమే విను అని చెప్తున్నారనమాట బాబాజీ. వాళ్ళంతా మేల్కొల్పబడని ఆత్మలు. వాళ్ళు ఏదేదో చేస్తుంటారు, అదేది నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు స్వచ్ఛమైన ఆత్మవి, స్వచ్ఛమైన మనస్సు కలదానివి అని చెప్తున్నారు బాబాజీ. పవిత్రమైన దానివి, నువ్వు మాత్రం చాలా ప్యూర్ సోల్వి అని చెప్తున్నారు బాబాజీ. మనం కూడా అంతే. మనం ఆత్మజ్ఞానం మనకు కావాలి, మనం పురోగమనం వైపు వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం కొన్ని వదులుకోవాలి. ఆ పాత నమ్మక వ్యవస్థలు, సంస్కారాలు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఇంకెన్నో ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆలోచనలు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొన్ని మన లోపలికి వస్తుంటాయి. కొన్ని మనం పికప్ చేసుకుంటూ ఉంటాం. మనం పక్కనున్న వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ యొక్క వ్యామోహాలు, వాళ్ళ యొక్క కోరికలు, అవన్నీ మనం తీసేసుకో ఉంటాం అన్నమాట. అందుకే అంటారు కదా, ఎవరితో ఉంటే వాళ్ళలాగే తయారవుతామని. అలా మనకి తెలియదు. అందుకే ఎరుక 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 అనేది ఎప్పుడు ఉండాలి. ఆ సాక్షిగా మనం చూడాలి అంతే. మనలో ఏం జరుగుతుందో, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన సంస్కారాలు ట్రిగ్గర్ అయ్యేటప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఇదంతా సాక్షితత్వంతో చూస్తూ ఉండాలి. ఎరుక అనేది నిరంతరం ఉండాలి. ఎరుక లేకపోతే మనం అందులో కొట్టుకుపోతూ ఉంటామన్నమాట ఆ యొక్క దీంట్లో. కాబట్టి ఎరుక అనేది ఉండాలి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. ఈ మాయ అనే ప్రవాహంలో కొట్టుకుపోతాం ఎరుక లేకపోతే. మాయ నుంచి మనం విడిపడాలంటే ఎరుక అనేది ఉండాలి. సాక్షితో మనం ఉండాలి ఇప్పుడు కూడాను. వాళ్ళందరూ కూడాను జీవస్మృతులు అంటున్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళు జీవించి ఉన్నారు కానీ వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. అవేకనింగ్ అవ్వలేదు ఇంక వాళ్ళ ఆత్మలు కదా. వాళ్ళు అలాగా బ్రతికేస్తున్నారు, బ్రతికిని ఈడుస్తున్నారు అంతే. బ్రతుకుని ఈడుస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, ఎరుక సాక్షితత్వంతో మనం ఉన్నప్పుడు మనం ఇక్కడ జీవిస్తాం అందులో కదా. ఏదైనా ఒక అనుభవం అనేది వచ్చిందనుకోండి, దాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం కదా. దాన్ని అలాగా చక్కగా అనుభూతి చెంది దాన్ని చక్కగా ఒక ఆత్మానుభూతిగా మనం ట్రాన్స్మిట్ చేసుకోగలుగుతాం. రూపాంతరీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఆ ఎరుక అనేది లేకపోతే, మనసు అనేది స్వచ్ఛమైనది కానప్పుడు ఏమవుతుంది, ఇంప్యూరిటీగా ఉన్నప్పుడు అందులో కూరుకుపోతారు. మాయలో, ఆ ఊబిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా అందులోకి వెళ్ళిపోతాం. అదే చెప్తారు కదా భగవద్గీతలో, దుఃఖేషు అనద్విఘ్న మనః సుఖేషు వేగత స్పృహ వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత అని. దుఃఖం కలిగినప్పుడు దుఃఖంలో కూరుకుని వెళ్ళిపోవద్దు. సుఖాలు వచ్చినప్పుడు సుఖంలో నుండి స్పృహ కోల్పోవద్దు. ఇదే శాశ్వతం. ఏది శాశ్వతం కాదు, రెండు వస్తూ పోతూ ఉంటాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. వాటిని మనం సాక్షిగా చూస్తూ అందులో అనుభవం తీసుకుంటూ దాన్ని అనుభూతి చెందుతూ ఆ రెండిటి యొక్క అనుభవాలు మనం తీసుకొని ఆ పాఠం నేర్చుకుంటే అది మనకి ఈజీ అయిపోతుంది అంతే కదా. అదొక ఆటలాగా అయిపోతుంది మన జీవితం. వీతరాగ భయక్రోధ అని చెప్పారు. దేన్నైనా సరే రాగము, భయము, క్రోధము అన్నీ కూడాను చక్కగా వదిలేయాలి అని చెప్పారు కృష్ణుడు. ఎవరితో కూడా వైరము వద్దు, అంటే శత్రుత్వాన్ని వదిలేయాలి. అందరితో శత్రుత్వాన్ని వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ పదార్థం వెనుకున్నది ఏంటి, ఆ మనస్సు వెనుకున్నది ఏంటి, ఆ దివ్యత్వమే కదా, ఆ దివ్య ప్రేమే కదా. ఆ దివ్య ప్రేమతో మనం కనెక్ట్ అవ్వాలి, ఆ దివ్యత్వాన్ని మనం అనుసంధానం అవ్వాలి అంతే. ఆ ముసుగులతో మనకు పని లేదు. ఆ మనస్సు, అహంకారము, ఆ చిత్తాలు, వాటితో మనకు సంబంధం లేదు, భౌతికతతో. అలాగనమాట. వైరము, ఎవరితోనే శత్రుత్వం వద్దు. రాగం అంటే ఎవరిని అతిగా దేని మీద కూడా అటాచ్మెంట్ అనేది, వ్యామోహం వదిలేయమని చెప్పారు. వ్యామోహం కూడా అతిగా ఉండకూడదు దేని మీద కూడా. ఎవరిని కూడా అతిగా ప్రేమించకూడదు. మనుషుల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, దేని మీదైనా అతి వ్యామోహం పనికిరాదు. మన దేహం మీద కానీ దేని మీదైనా. ఇంకా వీతరాగ భయక్రోధ, రాగము భయము,
భయం అనేది అవసరం లేదు అని చెప్తారు. భయం ఇవన్నీ కూడా భ్రమలే కదా! ఈ భయం కూడా ఒక భ్రమే. దేన్నైనా చూసి మనం భయపడటం, లేదంటే మనుషులకు భయపడటం, పరిస్థితులకు భయపడటం, లేదంటే దేనికైనా మనం భయపడుతున్నామంటే ఇంకా మాయలో ఉన్నట్లే. దేనికి భయం వద్దు అని చెప్తున్నారనమాట. క్రోధం అనేది హైయెస్ట్ ఇదనమాట. అంటే కోపం కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇదనమాట ఇది క్రోధం. ఈ క్రోధం కూడా వదిలేయాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రజోగుణానికి చెందినవి క్రోధం అనేది ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ వదిలేయాలి అని చెప్తున్నారు కృష్ణుడు. శాశ్వతంగా వాయుపూర్వకమైన నీ వాడిని నువ్వు నాకు పవిత్రమైన దానివి అని చెప్పారు బాబాజీ. నా చుంబన పూర్వకమైన వాయువును అందుకో అని చెప్పారు. అంటే ఈ చల్లటి చిరుగాలి నిన్ను చక్కగా హత్తుకొని నిన్ను ముద్దాడుతుంది, అందులో నేనున్నాను కదా అని చెప్తున్నా. నా చైతన్యమే నిన్ను చక్కగా ఒక గాలిలాగా వచ్చి నిన్ను చక్కగా ముద్దాడుతుంది అని చెప్తున్నారు. నేను నీ పదాలను వినియోగిస్తున్నాను ఎమనాయ్ అని చెప్తున్నారు. నేను నీ పదాలను వినియోగిస్తున్నాను అని చెప్తున్నారనమాట. అంటే మనం అలాంటి పదాలే కదా వాడుతూ ఉంటాం, అది చెప్తున్నారు బాబాజీ. శాశ్వతంగా వాయుపూర్వకమైన నీ వాడిని వెలిగించాల్సిన శతకోటి కొవ్వొత్తులతో అని చెప్తున్నారు బాబాజీ. నేను ఎప్పుడు శాశ్వతంగా నీ వాడిని అని చెప్తున్నారు బాబాజీ ఆమెని. ఎందుకంటే ఆమె ఆత్మ సహచరి అని చెప్పారు కదా. ఆమె ఎన్నో యుగాల క్రితమే బాబాతో ఆమె భూమి మీద జీవించి ఉన్నారు. అప్పుడు ఆమె ఈ భూమి మీదకి ఈ సేవ చేయాలని వచ్చారు, ఒక కార్యార్థమై వచ్చింది కదా బాబాతో. బాబా విశ్వాత్మగా ఆయన మారిపోయారు. ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన ఇంకా ఇలాంటి భూములకి, ఇలాంటి భూగ్రహాలకి ఇంకా ఎన్నో సృష్టిస్తూ ఉన్నారు ఆయన విశ్వాత్మ. కాబట్టి అక్కడికి కూడా ఆయన ఎంతో ప్రేమని, ఈ యొక్క ప్రేమ తరంగాల్ని ఆ యొక్క గ్రహాలకి, అక్కడ ఉన్నటువంటి జీవులకు పంపిస్తూనే ఉంటారు. అందరినీ మేల్కొల్పుతూనే ఉంటారు ఆయన ఇలాంటి విశ్వాలకి. అది విశ్వాత్మ కదా, మరి ఎన్నో విశ్వాలని సృష్టిస్తారు. ఆ విశ్వాల్లో ఉన్నటువంటి ఆ ఆత్మల్ని ఆయన మేల్కొల్పుతూ ఉంటారు. ఆ ఆత్మల్లో ఉన్న హృదయాల్లోకి ఆయన యొక్క విశ్వ ప్రేమను పంపిస్తూ ఉంటారు బాబాజీ. అదే చెప్తున్నారు, వెలిగించాల్సిన శతకోటి కొవ్వొత్తులతో అంటున్నారనమాట. నేను ఇంకా చాలా శతకోటి, అది ఇంకా ఎన్నో కోట్ల కొవ్వొత్తులు నేను వెలిగించాలి అని చెప్తున్నా. ఈ భూగ్రహంతో పాటుగా ఇంకెన్నో గ్రహాల మీద ఆయన యొక్క ఆ దివ్య ప్రేమను, ఆ దివ్య జ్ఞానాన్ని అక్కడ ప్రసారం చేస్తూ ఎందరినో నేను వెలిగించాల్సి ఉంది అని చెప్తున్నారు బాబాజీ. ఆయన ఒక విశ్వాత్మ అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మూల చైతన్యం నుంచి ఏమొస్తాయి? మూల చైతన్యం నుంచి విశ్వాత్మలు వస్తాయి. విశ్వాత్మల నుంచి మహాత్మల నుంచి సర్వాత్మల నుంచి పూర్ణాత్మల నుంచి అంశాత్మలు వస్తాయి కదా భూమి మీదకి. అలా అనమాట. ఇలాగనమాట ఆయన విశ్వాత్మగా మారిపోయారనమాట బాబాజీ. ఆయన ఒక సృష్టికర్తలాగా మారారు అని చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్.